హలో అండి, మీ దగ్గర 2 కొబ్బరికాయలు ఉన్నా చాలండి. అప్పటికప్పుడుగా కల్తీ లేని కొబ్బరి నూనె మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి చిప్పల పైన బ్రౌన్ కలర్ లేయర్ అంతా నీట్ గా తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత వీటిని ఒకసారి కడిగి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్ లో వేసి గట్టిగా పిండాలి. పాలన్నీ కూడా చక్కగా ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఈ పాలు తీసుకువెళ్లి డీ ఫ్రిడ్జ్ లో ఒక 4 గంటలు పెట్టండి. కొబ్బరి పాలు పిండగా వచ్చిన కొబ్బరి పిప్పు ఉంటుంది కదా, ఇది ఎండలో ఎండబెట్టేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఇలా లేయర్ లా ఫామ్ అవుతుందండి. ఇలా పైన లేయర్ లా ఫామ్ అయిందని తీసుకొచ్చి ఒక మందపాటి పాత్రలో వేసి చక్కగా మీడియం ఫ్లేమ్ మీద మనం కాచుకోవాలి. కొబ్బరి పాల పైన పేరుకుపోయిన తేటంతా కూడా తీసి ఇలా స్టవ్ మీద ఒక 10 నిమిషాలు ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద కనుక ఉంచినట్లయితే ఇందులో నుంచి మనకి కొబ్బరి నూనె అనేది వస్తుందండి. చూడండి, ఈ స్టేజ్ లోకి కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలింది. నేను ఇక్కడ స్పూన్ తో తీస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది ఫైనల్ స్టేజ్ కి వచ్చాక ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఇదంతా చక్కగా ఫిల్టర్ చేసేసుకొని నలకలు అనేవి లేకుండా మనకి స్కిన్ కి అలాగే హెయిర్ కి రాసుకుంటే చాలా మంచిదండి. ప్యూర్ కోకోనట్ ఆయిల్. సో వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే కనుక చాలా మంచిది. అప్పటికప్పుడుగా పచ్చి కొబ్బరి చెప్పులు ఉంటే కనుక ఇలా తయారు చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి.